వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త వీడియోతో మళ్ళీ అయితే మేము ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను చెన్నై ఎగ్మోర్ స్టేషన్లో అయితే ఉన్నాను. ఈరోజు మనం ఇంకొక ట్రైన్ జర్నీ వ్లాగ్ అయితే చేయడానికి స్టార్ట్ అయిపోయాం అనమాట. మనం చేసే ట్రైన్ వీడియో వచ్చేసి 22614 రామేశ్వరం అయోధ్య కంటోన్మెంట్ టు రామేశ్వరం శ్రద్ధ సేతు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నమాట. ఎవ్రీ వెనస్డే ఫ్రమ్ అయోధ్య కంటోన్మెంట్ నుండి స్టార్ట్ అవుతుంది. ఈరోజు డే వచ్చేసి ఫ్రైడే అనమాట. ఫ్రైడే మధ్యాహ్నం 1:30కి చెన్నైకి చేరుకుంటుంది. పైన నేను చేసే వ్లాగ్ చెన్నై నుండి చేసినాను అనమాట. సో ట్రైన్ స్టార్ట్ అయ్యి అయోధ్య కంటోన్మెంట్ అయినా నేను చెన్నై నుండి జర్నీ చేస్తున్నాను. చెన్నై నుండి రామేశ్వరం చేస్తున్నాను కాదు, జస్ట్ పార్ట్ వీడియో చేస్తున్నాను. ట్రైన్ అరైవల్ 1:30. ట్రైన్ ఆల్రెడీ 1:08కే ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి అయితే వచ్చేసింది. సో నేను వయా ఎస్కలేటర్ ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వెళ్తున్నాను. మన ట్రైన్ డీటెయిల్స్ అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. చెన్నై ఎగ్మోర్ స్టేషన్లో ప్లాట్ఫామ్ 1, 2 ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. 3, 4 అటు సైడ్ ఉంటాయి అన్నమాట. నెంబర్ 5 మీద నాగర్కోయిల్ చెర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చి ఉంది. చెర్లపల్లికి వెళ్తుంది ఇప్పుడు. అది ప్లాట్ఫామ్ నెంబర్ 6 పైన మన ట్రైన్ అవుతుంది. వెళ్దాం అక్కడికి. అమృత్ భారత్ అయితే వెళ్ళిపోతుంది. ఇది మన ట్రైన్. పుష్ అండ్ పుల్ లోకోమోటివ్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. మనకి కాన్పూర్ లోకో షెడ్కి సంబంధించిన 37409 బ్యాప్ 7 లోకోమోటివ్ అయితే లీడ్ చేస్తుంది. లోకోమోటివ్ దర్శనం అయితే అయిపోయింది. ఒకసారి మన సీట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. నేను స్లీపర్ క్లాస్ అయితే రిజర్వేషన్ చేయించుకున్నాను. మన సీట్ నెంబర్లు మీకు చూపిస్తాను ఒకసారి. ఫోర్ కోచ్కి అయితే వచ్చేసినాము. మాకు ఒక సీట్ 19, ఒక సీట్ 62 వచ్చింది. అయోధ్య నుండి స్టార్ట్ అయితే మన ట్రైన్కి తెలంగాణలో ఒక వరంగల్ స్టాపు, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే విజయవాడ, గూడూరు 2 స్టేషన్లలో స్టాపు. గూడూరు అయితే డైరెక్ట్ చెన్నై ఎగ్మోర్లో వచ్చి పడేస్తాడు బండి. ఎక్కువ స్టాప్స్ తమిళనాడులో ఉంటాయి, తెలంగాణ, ఏపీలో స్టాప్స్ ఎక్కువ ఉండవు. మన చెన్నై ఎగ్మోర్లో 15 మినిట్స్ ఆపేస్తాడు బండి. క్రూ చేంజ్ ఉంటుంది, క్లీనింగ్, వాటర్ ఫిల్లింగ్ అన్నీ ఇక్కడ జరిగిపోతాయి అన్నమాట. నేను ముందు నుండి ఇంకా వస్తుంటే కూడా ప్రతి ఒక్క కోచ్లో క్లీనింగ్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ. ఎగ్మోర్ నుండి నాకైతే 420 రూపీస్ అయితే పడింది ఈచ్ టికెట్, స్లీపర్ క్లాస్ ఇంక్లూడింగ్ దాంతో ఛార్జెస్తో అంటే 432 రూపీస్ అనమాట. రామేశ్వరం రేపు ఎర్లీ మార్నింగ్ 2:35 వరకు అయితే రీచ్ అవుతాము. డిపార్చర్లో కలుసుకుందాం. 3 మినిట్స్ ముందే బండికి స్టార్టర్ సిగ్నల్ వేసి పెట్టేసిండు పోవడానికి. ఇది మన పక్కన ప్యాంట్రీ కార్ ఉంది హంసఫర్ కోచ్ తోటి. అండి కోచ్ కాంపోజిషన్ చూసుకున్నట్టయితే ముందు ఇంజన్, దాని వెనుక ఎండౌన్ జనరేటర్, దాని వెనుక 2 జనరల్ కోచ్లు, 2 టైర్ ఏసీ కోచ్లు, 7 3 టైర్ ఏసీ కోచ్లు, 5 స్లీపర్ క్లాస్ కోచ్లు, మళ్ళీ ఇంకా 2 జనరల్ కోచ్లు, దాని తర్వాత ఎస్ఎల్ఆర్డి కోచ్ ఉంటుంది. మధ్యలో ప్యాంట్రీ కార్డ్ కూడా ఉంటుంది. మనకి ఒక కోచ్ కాంపోజిషన్ అయితే ఉంటుంది మన బండికి. మనకైతే స్టార్టర్ సిగ్నల్ వచ్చేసింది, వెళ్ళిపోతున్నాం. బాగా క్రౌడ్ ఉంది బండిలో. జనరల్ టికెట్ తీసుకుని ఎక్కిన వాళ్ళు కూడా ఫైన్ రాశిలో కూర్చోబెట్టారు. ఘోరంగా ఉంది బండి అయితే. ఎగ్మోర్ నుండి స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్ మన బండి విల్లుపురం జంక్షన్లోనే అవుతుంది. మధ్యలో తాంబరం కానీ చెంగల్పట్టులో కానీ మనకు స్టాప్స్ అయితే లేవు. ఇంకోటి ఈ రూట్ కూడా నాకు కొత్త, నేను ఎప్పుడు రాలేదు, ఎప్పుడు ట్రావెల్ కూడా చేయలేదు. ఏమన్నా కొత్త ట్రైన్స్ వచ్చినా తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. నేను కూడా వీడియోలో చెప్తా ఉంటా. చెన్నై ఎగ్మోర్ కోచ్ మెయింటెనెన్స్ యార్డ్. చెన్నై ఎగ్మోర్ కన్యాకుమారి బండి అయితే చూసిన నేను ఆడ పక్కన. మధ్యాహ్నం వర్షం కూడా పడ్డది చెన్నై ఎగ్మోర్లో. వెదర్ కూడా క్లౌడీ ఉంది.
బండి మంచి కరువు కొడుతుంది. ఇంతకుముందు పోయిన బండి మధురై ఎగ్మోర్ వైగై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. parallel race with Suburban, Chennai Suburban. Skipping Gundi. చెన్నైలో ప్లాట్ఫామ్ స్కిప్లు సబర్బన్ ట్రైన్స్ చాలా బాగున్నాయి. వందే భారత్. తిరునెల్వేలి చెన్నై వందే భారత్ అనుకుంటారు. అదంతా ఎంఎంటీఎస్ సబర్బన్ ట్రైన్స్ మెయింటెనెన్స్ అనుకుంటా.
సైడ్ మధురై తాంబరం ఎక్స్ప్రెస్ సైడ్కి ఉంది. తాంబరం కొల్లం ఎక్స్ప్రెస్ అంట సైడ్కి ఉంది. మనకు తాంబరంలో స్టాప్ లేదు, మనం స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. అటు సైడ్ కూడా ఏదో ట్రైన్ కూడా పార్క్ చేసి ఉంది. త్రివేంద్రం, గురువాయూర్ ఒకటే చూసిన, 4 ఉన్నాయి మొత్తం. స్కిప్పింగ్ తాంబరం. తాంబరం కూడా వన్ ఆఫ్ ది సపోర్టింగ్ స్టేషన్ టు చెన్నై. ఏం ట్రైన్గా అయ్యా, సబర్బన్లోనే తుక్కునే కొడుతున్నాడు. ప్లాట్ఫామ్స్కి చూసి ఎట్లా కొడుతున్నాడు. సిటీ లోపలనే ఫుల్ కొడుతున్నాడు బండి. ఏం తొందర లేదు, మెల్లగా పోదాం అని మనసులో నేను అనుకున్నా కూడా రూటే వేరు, నా స్టైలే వేరు అన్నట్టు కొడుతున్నాడు బయట. సైడు తిరునెల్వేలి, చెన్నై ఎగ్మోర్, చెంగొట్టై ఎక్స్ప్రెస్ అవుతుంది. పూర్తిగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనం స్లోగా చెంగల్పట్ట స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. ప్యాంట్రీ కార్లో ఫుడ్ అయితే తీసుకున్నాము. 3 రోటీ, రైస్, పన్నీర్, పికిల్, పప్పు 120 రూపీస్ అయితే చార్జ్ చేసిండు. టేస్ట్ ఓకే, పర్లేదు, బాగానే ఉంది. పాండిచ్చేరి కాచిగూడ ఎక్స్ప్రెస్. విల్లుపురం చెన్నై మెమో ఎక్స్ప్రెస్.
స్కిప్పింగ్ తిండివనం. ₹10 టీ. తెలంగాణలో ఎట్లుంటుంది, నేను తాగాలి తాగే ముందు ఒక సుఖ కింద పోసుడే. చాయ్ అయితే ఏం బాగాలేదు. రెగ్యులర్గా మనం చెన్నై నుంచి రామేశ్వరానికి చూసుకున్న ట్రైన్స్ అయితే డైలీ అయితే ఒక 3 ట్రైన్స్ నడుస్తాయండి. ఎగ్మోర్ నుంచి ఒక ట్రైన్ నడుస్తుంది, తాంబ్రం నుండి 2 ట్రైన్స్ అయితే రామేశ్వరంకి వస్తాయి. సేమ్ రామేశ్వరం నుండి అవే 3 ట్రైన్స్ మళ్ళీ చెన్నైకి వెళ్తాయి అన్నమాట. డైలీ 5:55కి ఒకటి చెన్నై ఎగ్మోర్ నుండి, 6:10కి ఒకటి తాంబ్రం నుండి, మళ్ళీ 9:10కి ఒకటి తాంబ్రం నుండి. సేమ్ ఇటు కూడా 5:55కి 6కి మళ్ళీ 9:10కి అట్లా ఇటు నుంచి అటు వెళ్తాయి అనమాట. ఒక 3 days అటు ఇటు అప్ అండ్ డౌన్ చేస్తాయి అనమాట. మనకి ఇక వీక్లీ ట్రైన్స్ చూసుకున్నట్టయితే రామేశ్వరం హంసఫర్ ఒకటి ఎక్స్ప్రెస్ ఉంటుంది, మన అయోధ్య కంటోన్మెంట్ రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఉంటుంది, బనారస్ రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఈ ట్రైన్స్ ఏంటంటే చెన్నై నుంచి వచ్చేటి డైలీ రన్నింగ్ ట్రైన్స్ ఈవినింగే ఉంటాయి. సో చాలామందికి మార్నింగ్ స్టార్ట్ అయిదాం అనుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం చెన్నై నుంచి మదురై కానీ మన మదురై స్టేషన్ కానీ వచ్చి అక్కడికి వెళ్ళి మెమో ట్రైన్స్ క్యాచ్ చేసుకుంటే రామేశ్వరంకి వెళ్ళిపోవచ్చు మనం. ఇంకొక 15 to 20 minutesలో మనమైతే వెళ్ళిపోతాము. 14 minutes ఎర్లీ అయితే నడుస్తున్నాం. టైం స్లాట్ ఎక్కువ ఉంది మనకి చెన్నై నుంచి వెలుగురంకి. పుదుచ్చేరి తిరుపతి మెమో ఎక్స్ప్రెస్. ఇక మనకి అవన్నీ ఇస్తారు అయ్యారు కదా. ల్యాండ్స్కేప్స్ చాలా బాగున్నాయి. వీడిని చూస్తే మినీ బుల్లెట్ రైల్ ఎక్కున్నాడు. అటు సైడ్ చెన్నై తిరునల్వేలి స్పెషల్ ఎక్స్ప్రెస్ అవుతుంది, మన ముందే వచ్చిండాడు. వాని వెనుక మనం స్లోగా రావాల్సి వచ్చింది. ఫోర్ 25కి రావాలి, 4:05కి వచ్చినాం. 20 minutes ముందు వచ్చినాం మనము. 4:25కి డిపార్ట్ కావాలి. సో ఇంకో 20 minutes మనం ఇక్కడే ఉంటాము.
స్పెషల్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది చెన్నై తిరునల్వేలి. గుడ్లూరు పోర్ట్ జంక్షన్లో అయితే మనం ప్రస్తుతం ఆగినాము. ఇక్కడ మనకు స్టాప్ లేకపోయినా ఆగిపోవాల్సి వచ్చింది. పక్కన ఇప్పుడే విల్లుపురం మెమో ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. అటు సైడ్ అయితే ట్రైన్ వచ్చి ఆగింది. బెంగళూరు కరైకాల్ ఎక్స్ప్రెస్. మనకు సింగిల్ వచ్చేసింది, వెళ్ళిపోతున్నాము. ల్యాండ్స్కేప్స్ అయితే బ్యూటిఫుల్. అసలు సన్సెట్, పొలాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఊట్లో. సింగిల్ లైన్ కాబట్టి బండి స్లో అయిపోయింది. నాకు తెలిసి ఏదైనా క్రాసింగ్ ఉండొచ్చు, ఎదురుగా ఏదైనా ట్రైన్ వస్తుందని ఆపి ఉండొచ్చు. స్లో అయింది బండి. కరెక్ట్ సెంటర్లో ఆపిండు. అటు సైడ్ ఇటు సైడ్ ప్లాట్ఫామ్ మీద ఏం ఆపలేదు, మధ్యలో ఆపిండు. అటు సైడ్ కూడా ఒక లేన్ ఉంది, అటు సైడ్ ఒక ట్రాక్ కూడా ఉంది. 2 minutes ఆగిన తర్వాత మనమైతే డిపార్ట్ అయిపోయినాం. సిగ్నల్ వచ్చేసింది. పుదుచాట్టిరామ్. కన్యాకుమారి హైదరాబాద్ వీక్లీ ఎక్స్ప్రెస్. దీనికోసం మనం ఇప్పుడే లూప్ అయినా అన్నమాట. వేరే స్టేట్లో మన బండిని చూస్తే అబ్బా సాయిరామ్ అని అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు. సో యాక్చువల్లీ స్పెషల్ సర్వీసెస్ స్టార్ట్ అయ్యిండు, బట్ రీసెంట్గా వీక్లీ ఎక్స్ప్రెస్గా రెగ్యులరైజ్ అయిపోయింది అన్నమాట.
స్కిప్పింగ్ చిదంబరం స్టేషన్. ఈ రూట్లో పెద్ద చేజ్లు ఉండవు, హెవీ క్రాసింగ్స్ కూడా ఉండవు, సింగిల్ లైన్ ట్రాక్. వెల్కమ్ టు మైలదుతురై జంక్షన్. ఆన్ టైం వచ్చినాం మనమైతే ఇక్కడికి. సారీ 2 minutes డిలేతో అయితే వచ్చినాం. 7:13కి వచ్చి 7:15కి వెళ్ళిపోవాలి. మనకు స్టార్టర్ అయితే వచ్చేసింది, సిగ్నల్ ఇచ్చేసిండు, వెళ్ళిపోదాం. ఇప్పటిదాకా వచ్చిన ఈ స్ట్రెచ్లో ఇది ఒకటే కొంచెం పెద్ద కనబడ్డది స్టేషన్. మధ్యలో కొంచెం బండి స్లో వస్తుంది బండి కొంచెం. ఈవినింగ్ డిన్నర్ కూడా మేము ప్యాంట్రీ కార్లోనే తీసుకున్నాము. 2 చపాతీ, దాల్ కర్రీ, ఇది మసాలా రైస్, పికిల్, ఇది కూడా సేమ్ 120 రూపీస్. ఫుడ్ అయితే వేడిగా ఉంది, చేసిన తర్వాత వెళ్తాం. ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది, వేడిగా ఉంది. మీరు కూడా ట్రై చేయవచ్చు ట్రైన్లో. అంటే కొన్ని ట్రైన్స్లో ఫుడ్ వరస్ట్ ఉంటుంది చెప్పలేము, కానీ కొన్ని ట్రైన్స్లో అయితే ఫుడ్ చాలా బాగుంటుంది. మరీ లూజ్ వాటర్ కూడా ఏం లేవు, మంచి థిక్గానే ఉన్నాయి, బాగుంది ఫుడ్ అయితే. అదుతురై అని ఏదో స్టాప్ దగ్గర ఆపిండు మళ్ళీ బండి. ఇంకొక 2 స్టాప్స్ అయితే నెక్స్ట్ అయినా మన హాల్టింగ్ స్టేషన్ కుంభకోణం రీచ్ అయ్యేటోళ్ళము. యాజ్ ఆఫ్ నో 14 minutes డిలేతో నడుస్తుంది బండి. క్రాసింగ్ ఉందా ఏమో అర్థమైతే లేదు. తంజావూరు మైలదుతురై ప్యాసింజర్ ఇది. మనం ఇంక ఇదే స్టేషన్లో ఉన్నాం, ఇంకా తీయలేదు బండి. ఓ మై గాడ్, ఆల్రెడీ 39 minutes డిలే పడ్డది. ఇది తీసి అడుగు పెట్టే వరకు 40-45 minutes అవుతుంది. ఇంకా తీయలేదు, స్టార్ట్ కూడా చేయలేదు బండి. ఈ సిగ్నల్ వచ్చేసింది, వెళ్ళిపోతున్నాడు. మనకు కూడా సిగ్నల్ వచ్చేసింది, మనం కూడా స్టార్ట్ అయిపోయినాం. ఈ ప్యాసింజర్ గాడు 2-3 స్టేషన్లలో అవతలు ఉండే, వాడిని అక్కడ ఆపేసి మనం సూపర్ ఫాస్ట్ మనల్ని పంపించాల్సింది పోయి వీడికి వచ్చేదాకా మనల్ని ఇక్కడనే ఆపారు. ఘోరం ఇది.
అరైవింగ్ కుంభకోణం స్టేషన్. మినిట్స్ డిలేతో మనం కుంభకోణం వచ్చినాము. నెక్స్ట్ తంజావూరు, తిరుచిరపల్లి, పిడుక్కొట్టై, కారైక్కుడి, మణమదురై, రామనాథపురం, రామేశ్వరం. ఒక 8 మినిట్స్ ఎర్లీగా మనం తిరుచిరపల్లి స్టేషన్కి అయితే వచ్చేసినాము. మధ్యలో కొంచెం బండి స్పీడ్తో గట్టి కొట్టేసిండు. 8 మినిట్స్ ఎర్లీ అయితే తీసుకొచ్చి పెట్టిండు తిరుచిరపల్లిలో. అటు సైడ్ రామేశ్వరం చెన్నై ఎక్స్ప్రెస్, మంగళూరు చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది తిరుచిరపల్లికి. మనం ఆఫ్టర్ 9 మినిట్స్ తర్వాత డిపార్ట్ అయ్యి నెక్స్ట్ స్టేషన్కి స్టార్ట్ అయిపోతాం. మనం ప్రస్తుతానికి అయితే రామనాథపురం స్టేషన్కి వచ్చినాము విత్ 18 మినిట్స్ డిలే తోటి. దీని తర్వాత మన నెక్స్ట్ డైరెక్ట్ స్టాప్ రామేశ్వరమే. రామనాథపురం ఈజ్ ద లాస్ట్ స్టాప్ మనకి. స్టేషన్ ఒకటి మనకైతే సిగ్నల్ వచ్చేసింది, ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతానికి ఇది అయితే మన ట్రైన్ పరిస్థితి. ఆల్మోస్ట్ బండి ఖాళీ అయిపోయినట్టే. నేనైతే ఒక ఎమర్జెన్సీ విండో చూసుకొని పడుకున్నాను కాసేపు అయితే. కరెక్ట్గా మన మైండ్లో మనం ఏదైనా అనుకొని పడుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అదే టైంకి లేస్తాము. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మండపం స్టేషన్ రాకముందు నేను నిద్ర లేవాలి అని చెప్పేసి పడుకున్నాను. పమ్మన్ బ్రిడ్జ్ చూడాలి, క్యాప్చర్ చేయాలని చెప్పి పడుకున్నాను. కరెక్ట్గా రామనాథపురం స్టేషన్లో నన్ను ఎవరు లేపలేదు, నేనే జస్ట్ ఏదో మెసేజ్ వచ్చినట్టు లేచినాను అనమాట. తర్వాత మా లొకేషన్ ఎక్కడున్నా అని చూసుకున్న వరకు కరెక్ట్ రామనాథపురం స్టేషన్లో అప్పుడే మనం ఆగినాము. ఏదో మెసేజ్ వచ్చినట్టు లేచిన నేనైతే. సో అప్పుడప్పుడు మన బ్రెయిన్ అయితే అట్లా ఉంటుంది అన్నమాట. నా మంచి అలారం కంటే బాగా వర్క్ చేస్తుంది మన బ్రెయిన్ అప్పుడప్పుడు. లాస్ట్ మినిట్లో వీరబాదుడు బాదుతున్నాడు. 2 మినిట్స్ ఎర్లీలో అయితే పడ్డాం మనం. ఇదే స్పీడ్లో పోతే ఎర్లీగా వెళ్ళిపోతాం మనం. లాస్ట్ మినిట్లో వీరబాదుడు బాదుతున్నాడు. విజిబిలిటీ అయితే చాలా తక్కువ ఉన్నది. మండపం క్యాంపస్ స్టేషన్ అయితే మనం దాటేసినాం.
మండపం స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. కొత్త పంబన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు చాలా ట్రైన్స్, రామేశ్వరంకి వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఇక్కడే ఎండ్ అయ్యేవి మండపంలో. ఆ రోజు కొత్త పంబన్ బ్రిడ్జ్ ఓపెనింగ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ సార్ ఫ్లాగ్ ఊపి ట్రైన్ స్టార్ట్ చేసినప్పుడు రైల్ ఫ్యాన్స్ అందరం స్టేటస్ పెట్టుకుంటుండే. అంటే ఒక కైండ్ ఆఫ్ డ్రీమ్ ప్లేస్ లెక్క అనమాట. మనం అక్కడికి వెళ్ళాలి, ఆ ప్లేస్ని విజిట్ చేయాలి అది అన్నట్టు. ఆ రోజు పెట్టుకున్న స్టేటస్ని మనం ఈరోజు అయితే ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోబోతున్నాం. కొత్త పంబన్ బ్రిడ్జ్ని ఇప్పుడు చూడబోతున్నాం మనం. బండి అయితే కొద్దిగా స్లో అయిపోయింది. ఇక్కడ కింద కనిపిస్తుంది, ఇది పాత బ్రిడ్జ్. కింద వాటర్ ఫ్లో చూడండి, చాలా బీభత్సంగా ఉంది. క్రాసింగ్ న్యూ పంబన్ బ్రిడ్జ్.
వేరే ఎక్స్పీరియన్స్ అసలు, సూపర్. క్రాసింగ్ పంబన్ స్టేషన్. వెల్కమ్ టు రామేశ్వరం. ఫైనల్ డెస్టినేషన్కి అయితే వచ్చేసినాము, రామేశ్వరం స్టేషన్కి. 2:35కి అరైవల్, కానీ 2:13కే తీసుకొచ్చిండు. 21 minutes ఎర్లీగా వచ్చేసినాము. ఈ మధ్యలో రామనాథపురము రామేశ్వరం రన్ అయితే పీక్స్, పంబన్ బ్రిడ్జ్ క్రాసింగ్ అయితే అది ఇంకా హైలైట్. నా గురించి మన ట్రైన్ గురించి మాట్లాడదాం. ట్రైన్ మొత్తము వెనస్డే రోజు నైట్ 11:10కి స్టార్ట్ అయితే సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ 2:13కి అయితే రీచ్ అయింది. యావరేజ్ కాదు, ఫుల్ కిలోమీటర్స్ 2925 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత 51 గంటల 25 నిమిషాల డిస్టెన్స్తో, ఈ టైమింగ్తో అయితే ట్రైన్ స్టేషన్కి వచ్చేసింది. మళ్ళీ వీడు రేపు నైట్ సేమ్ 11:10కి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయోధ్య వెళ్ళిపోతారు అనమాట. సో వీక్లీ రన్నింగ్ 1 వీక్, అంటే ఒకటే వారంలో ఇటు 51 hours 25 minutes తీసుకుంటాడు, మళ్ళీ ఇటు నుంచి అంటే 52 hours 25 minutes అయితే తీసుకుంటాడు అనమాట. 1 వీక్లో అటు వెళ్తాడు, ఇటు వస్తాడు, అటు వెళ్తాడు, ఇటు వస్తాడు అనమాట. పుణ్యక్షేత్రాల మధ్య తిరిగే రైలు అనమాట ఇది. రామేశ్వరం అంటే శివుడు ఉండే ప్లేస్, అయోధ్య అంటే శ్రీరాముడు ఉండే ప్లేస్ అనమాట. రామేశ్వరంలో అయితే మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి మనకి. ట్రైన్ కూడా స్టేషన్ కూడా రెనోవేషన్ అయితే బాగా చేశారు. ఇది కైండ్ ఆఫ్ టర్మినస్ స్టేషన్ లెక్క అనమాట. ఇక్కడ నుంచి ముందుకి ఇంకా వేరే ఏమి ఉండవు అనమాట. ఇదే ఫైనల్ స్టేషన్. జర్నీ గురించి మాట్లాడుకున్నట్లయితే మధ్యలో కొంచెం లైట్గా బోరింగ్ అనిపించింది, ఎందుకంటే కొత్త ప్లేస్, సింగిల్ ట్రాక్, ఇప్పుడు పోతాడు అవుతాడు, మళ్ళీ ఏదో క్రాసింగ్ పెడతారు. కానీ ఫైనల్ టచ్ అయితే ఈ పంబన్ బ్రిడ్జ్ ఆ క్రాసింగ్ తోటి చాలా బాగా అనిపించింది నాకైతే వీడియో. నేను ఇదే వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో ఎలా అనిపించిందో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఏమైనా చేంజెస్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.